ఖమ్మం జిల్లా వరంగల్ అనుకున్న టీచర్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సర్వోత్తమరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓడివేసి గెలిపించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఉపాధ్యాయుల నుండి మంచి స్పందన వస్తుందని చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో సర్వోత్తమరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవితాల్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్న ఇప్పటికీ డిఏలు ఇంక్రిమెంట్లు లేవని ఆరోపించారు. ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు. 17 జీవో తెచ్చి మా టీచర్ల బతుకుల్లో మట్టి కొట్టిండు, కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండు. మా మొత్తం చరిత్రలో ఇంత వేదనకు గురైనటువంటి సందర్భం ఎప్పుడు లేదు. అది కేసీఆర్ హయాంలో వచ్చిన 317 జీవో ప్రకారం వచ్చింది. మీరే స్వయంగా వచ్చి మా టీచర్ ఆత్మహత్య చేసుకుంటే పలకరించిపోయిండ్రు మహబూబాబాద్ జిల్లాలో. దీన్ని సరి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఆ 317 జీవోని సరిచేసిన పాపన పోలేదు. మా టెన్షన్ దూరం కాలేదు. కాబట్టి ఈ దఫా రెండు పార్టీలకు, అటు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తా అన్నటువంటి వ్యక్తులకు కానీ, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా అన్నటువంటి వ్యక్తులకు కానీ మేము ఓటు వేయం. ఇంకా బాధ అనిపించే అంశం ఏంటంటే, ఎవరు గెలిచినా మా దాంట్లోకి అవుతారని చెప్పి అధికార పార్టీ ప్రగల్భాలు పలుకుతూ ఉందో, పగటికలు కంటా ఉందో, ఈసారి ఆ అవకాశం కూడా ఇవ్వం సారు. భాజపా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితేనే ఇవాళ బరిగీసి కొట్టాడుతున్నటువంటి భావన వ్యక్తం చేస్తాం. రెండవది, ఇవాళ టీచర్లందరూ కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని ప్రగల్భాలు పలికిండు, ఎన్ని హామీలు ఇచ్చిండు, అవన్నీ ప్రజల కళ్ళల్లో ఇలా కదలాడుతూ ఉన్నాయి. మీకు కూడా బాగా తెలుసు. ఇప్పటికీ డిఎల్ రాలే, ఇప్పటికీ పిఆర్సీ అమలు కాలే. ఈ రెండు కాకపోగా మూడవది, కేంద్ర ప్రభుత్వం ఈ సిపిఎస్ పెన్షన్ విధానం ఏదైతే ఉందో, మీరు వద్దనుకుంటే మీ రాష్ట్రాలలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి గడువిచ్చింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇదే సిపిఎస్ కొనసాగించే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళు దాని నుంచి బయటపడలే. రేవంత్ రెడ్డి గారు ఈ సిపిఎస్ సిస్టాన్ని తీసి బంగాళాఖాతం వేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు